హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్‌గా మనం ఎప్పటి నుంచి మనకి ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీంతో పాటు మరి ఈ టైంలో ఏంటంటే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఓకేనా? సో, మీకు క్లాసెస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? సో, మీరు ఎప్పటి నుంచి కాలేజ్‌కి వెళ్ళాలని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుందండి. దీంతో పాటే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు? అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి డేట్స్ ఏమైనా ఎక్స్‌టెండ్ చేసే ఛాన్స్ ఉందా అని చెప్పేసి మాట్లాడుకుందాం. సో, అయితే వీలైతే ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. అయితే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మీకు ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది. వాళ్ళ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి లాగిన్ అయిపోయి డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను. సో, అయితే మన ఛానల్‌లోని ఎలా అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉందండి. సో, 2 సెల్ఫ్ రిపోర్టింగ్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసాం. దాంతో పాటే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఈ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి సెపరేట్ ఇండివిడ్యువల్ వీడియో చేయడం జరిగిందండి. సో, చూడకపోతే వెంటనే చూడడానికి ట్రై చేయండి. సో, ముందుగా మీకు ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10 అయితే ఇచ్చారండి. సో, మీరు డిసెంబర్ 10థ్ కల్లా అంటే ఎల్లుండి కల్లా కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించి రేపు కూడా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళైతే చెప్పడం జరిగిందండి. అయితే ఎల్లుండు 3 పీఎం కల్లా కూడా మధ్యాహ్నం 3 పీఎం కల్లా కూడా మీకొచ్చిన కాలేజెస్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మీకొచ్చిన కాలేజెస్‌కెళ్ళి కస్టోడియన్ సర్టిఫికేట్ ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లయితే మీకు సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయితే దీనికి సంబంధించి మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి హెల్త్ సైన్సెస్ నుంచి క్లాసెస్ అనేవి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి డిసెంబర్ 11థ్ అంటే 10థ్‌తో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి డిసెంబర్ 11థ్‌తోనే మీకైతే మాత్రం కాలేజెస్‌లో క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారండి. సో, అప్పుడు వెళ్ళాలా? వెళ్ళకూడదా? అనుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళాల్సిందే. ఎందుకన్నట్లయితే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వచ్చి సెకండ్ ఫేజ్‌కి అయితే ఎళ్ళిపోయింది. సో, మెయిన్ ఇంపార్టెంట్ క్లాసెస్ అన్నీ కూడా మనకి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు. ఎక్కువ ఫ్లక్చుయేషన్ అనేది జరగదు కాబట్టి స్లైడింగ్ అనేది థర్డ్ ఫేజ్‌లో చాలా అంటే చాలా తక్కువ ఉంటది కాబట్టి సో, మెయిన్ ఇంపార్టెంట్ క్లాసెస్ అన్నీ ల్యాబ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ 11థ్ నుంచే స్టార్ట్ చేయడం జరుగుతదండి. సో, అందరూ కూడా ఖచ్చితంగా మీకు వచ్చిన కాలేజెస్‌కి అయితే వెళ్ళాలి. సో, ఇదే విధంగా థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో, మీకు ఇంకేమైనా డౌట్‌లు ఉన్నట్టయితే ఖచ్చితంగా వీడియోలో కామెంట్ చేయండి. కామెంట్ చేసి లైక్ చేశారంటే ఖచ్చితంగా మీ కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో, వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో గానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో, ఈ కాలేజ్‌లో వచ్చేసరికి సో, మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సెలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటాతో అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో, బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో, అది శాస్త్ర కాలేజ్ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ వుమెన్స్‌కి మాత్రమే. సో, ఎవరైతే వుమెన్స్ ఉన్నారో సో, ఎక్స్‌క్లూజివ్‌లీ వుమెన్స్‌కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో, వుమెన్స్‌కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ప్లేస్ అయితే అయింది. సో, ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంటారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్‌లో జాయిన్ అవుతారు కాబట్టి సో, బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో, ఓకేనా? సో, చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్‌సీఎన్ మీ వెబ్ ఆప్షన్స్‌లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, వీటిలోకైతే వెళ్ళిపోదాం. సో, మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి